సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. తీసిన ప్రతి తెలుగు సినిమాకి లాభాలు వచ్చేయాలంటే ఎంటర్టైన్మెంట్ చాలా ముఖ్యం. ముఖ్యంగా కామెడీ ఉండిపోవాలి, మాస్ ఉండాలి, మాస్ మెచ్చే ఫైట్లు ఉండాలి, హీరోయిజం బిల్డప్ ఉండాలి, ఐటమ్ సాంగ్ ఉండాలి. ఇలా కొన్ని మెయిన్ ఇవి ఫార్ములా ప్రకారం ఉండాలి. ఇవి ఉంటే చాలు. కథ లేకపోయినా పర్వాలేదు, కంటెంట్ లేకపోయినా పర్వాలేదు, కాసుల వర్షం ఖాయం. ఆ తర్వాత సినిమాతో అసలు మెసేజ్లు ఇవ్వకూడదు. సినిమా అనేది వినోదం మాత్రమే, సమాజానికి ఉపయోగపడి ఏ అంశాన్ని చెప్పకూడదు. ఏం అవసరం ఉంది సినిమాకి అలా చెప్పడానికి? సినిమాలో చెప్తే మాత్రం జనాలు మారతారా అంటూ కొన్ని జాగ్రత్తలు బాగానే ప్రచారంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా హిట్ అయిన సినిమాల మూలంగా ఏర్పడ్డ నియమాలు అన్నమాట. ఆల్రెడీ నిరూపించబడ్డాయి. ఫాలో అవుతే ఇన్స్టెంట్ రిజల్ట్స్. ఎటు మనకి లీడర్స్ కంటే ఫాలోవర్స్ ఎక్కువ. అలా ఆ నియమాలను ఫాలో అయిపోతూ అవే చట్టం అనుకునే భ్రమలో వెళ్ళిపోయారు. ఎవరైనా ఆ నియమాలకు అతీతంగా సినిమాలు తీయాలని ప్రయత్నించినా తీసినా బోల్డ్ అంత డిస్కరేజ్మెంట్. చెప్తే వినలేదు, జనాలకు అవసరం లేదు అని చెప్పేసి ఒకటే క్లాసులు. అనుకున్న నియమాల ప్రకారం పోతే పద్ధతి అంటారు, పద్ధతిలో వెళ్ళకపోతే తప్పు అంటారు, అవహేళన చేస్తారు. కానీ చిత్రంగా శ్రీమంతుడు ధైర్యంగా ఈ తప్పుని చేశాడు. ఇప్పుడు అదే రైట్ అని నిరూపించాడు. కామెడీ లేకపోతే సినిమా చూడరు జనం అనే మాట ఈ మధ్య కాలంలో చాలా బలంగా అందరి నోట వినిపిస్తుంది. శ్రీమంతుల్లో విరగబడి నవ్వేంత కామెడీ అస్సలు లేదు ఎక్కడాను. అంటే ఈ సినిమా నియమం ప్రకారం వెళ్లకుండా తప్పు చేసినట్టే కదా. అలానే శ్రీమంతుడు కంటెంట్ నమ్ముకునే జనాల్లోకి వచ్చాడు. చిత్రంగా ఆ కంటెంట్ జనాలకు ఎందుకు కనెక్ట్ అయింది? ఇవన్నీ మామూలు సంగతులు. అసలు సినిమాలు మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాటికి సామాజిక బాధ్యత పాటించాల్సిన అవసరం లేదు అని గట్టిగా మాట్లాడిన వాళ్ళు చాలా మంది పెద్దలు ఉన్నారు. శ్రీమంతుడు ఆ నియమాన్ని కూడా దారుణంగా ఉల్లంఘించాడు. ఓ 2 గంటల సేపు థియేటర్లో కూర్చుని హాయిగా నవ్వుకుని పోతమే తప్పించి సినిమాలో చెప్పే మంచిని తీసుకునే పరిస్థితుల్లో ప్రేక్షకులు లేరు అనే విశ్లేషణలకు అతీతంగా శ్రీమంతుడు సినిమాలో చూపించిన మంచిని ప్రేక్షకులు స్వీకరిస్తూ ఉండటం విడ్డూరంగానే అనిపిస్తుంది. ఎవరైనా ఒక ఊరిని దత్తత తీసుకుంటే ఆ ఊరికి ఎటువంటి మంచి జరుగుద్ది అన్న విషయం శ్రీమంతుడు సినిమాతో కనెక్ట్ అయిన ప్రతి ఒక్క ప్రేక్షకుల్లోనూ ఓ కొత్త ఆలోచనకి అవకాశం కల్పించింది. ఆ ఆలోచనల ప్రభావంగానే చాలా మంది స్థితిమంతులు ఊరిని దత్తత తీసుకోవడం అనే కార్యక్రమం గురించి ఎంక్వైరీలు చేస్తున్నారు, అవసరమైన చర్చలు కొనసాగిస్తున్నారు. శ్రీమంతుడు క్రియేట్ చేసిన ప్రభావం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ప్రతి గ్రామాన్ని మార్చేస్తుంది అని చెప్పలేము. కానీ కనీసం ఓ 5-6 గ్రామాల్లో అయినా శ్రీమంతుడి మూలంగా మంచి జరిగే అవకాశాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మహేషే ఇప్పటికి 2 గ్రామాలని దత్తత తీసుకున్నాడు. ఎందుకు జరగదు? జరిగి తీరుతుంది. అంటే సినిమా సొసైటీపై ఎంతో కొంత ప్రభావాన్ని చూపించినట్టేగా. అక్కడి వరకే కాదు, సైకిల్ కి కొత్త క్రేజ్ తీసుకొచ్చాడు మహేష్ బాబు. వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది, దగ్గర దూరాలకి బళ్ళు కాదు నాయనా సైకిల్ వాడండి అని చాలా మంది చెప్తున్నారు. వింటున్నారా జనాలు? కానీ ఇప్పుడు చాలా మంది సైకిల్ ను తొక్కటాన్ని ఓ రెస్పెక్ట్ గా భావిస్తున్నారు. అలా కూడా ప్రభావం చూపించినట్టే. అలాంటి పరిస్థితుల్లో ఈ శ్రీమంతుడు తప్పు చేసినట్ట, ఉప్పు చేసినట్ట? 1-2 సినిమాలు బాగా ఆడిని అంటే ఎవరికాళ్ళు కొత్త సిద్ధాంతాలు ప్రతిపాదించడం అదే గొప్ప అని ఓదర కొట్టడం. కానీ ఒకటి మాత్రం నిజం, సినిమా ఎప్పటికీ శాశ్వతం, వ్యక్తులు కాదు. నిన్నొకటి ట్రెండ్ కావచ్చు, ఇవాళ అది రొటీన్. శ్రీమంతుడు సినిమాతో మహేష్ బాబు కొత్త ట్రెండ్ మొదలు పెట్టాడని అనుకోవాలి. కమర్షియల్ వాల్యూస్ పాటిస్తూ సమాజానికి ఉపయోగపడే మెసేజ్ ఇవ్వడం అనే ట్రెండ్ ని స్టార్ట్ చేసినట్టే అనుకుందాం. దీని ప్రభావం ఇకపై రాబోయే తెలుగు సినిమాల మీద ఎంతవరకు ఉంటుందో చూద్దాం. ఇది బుల్టాన్. మరో బుల్టన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. For me, Mr. B and Talkies Raja. Thank you.